నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు ఒకే కాన్పులో 4 పిల్లలకు జన్మ రాజన్న సిరిసిల్ల జిల్లా పీపుల్స్ హాస్పిటల్లో అద్భుతం రాహుల్ పై వేటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకుల సత్యాగ్రహ దీక్ష బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన నేతలు కేసీఆర్ తెలంగాణ ఒక స్వర్ణ యుగము ఆత్మీయ సమ్మేళనంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం హాజరైన డీసీపీ అనురాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలోని పీపుల్స్ హాస్పిటల్లో ఒక మహిళ ఒకే కాన్పులో 4 పిల్లలకు జన్మనిచ్చింది. గంభీరావుపేట మండలము సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన గొట్టెముక్కల లావణ్య భర్త కిషన్ వీరికి మొదటి కాన్పులోనే 4 మగపిల్లలు జన్మించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ శంకర్ మాట్లాడుతూ 10 లక్షల్లో ఒకరికి ఇలా జరుగుతుందని అన్నారు. డాక్టర్ అఖిల మాట్లాడుతూ లావణ్య 8 నెలల గర్భిణి ఉమ్మనీరు ఎక్కువగా వెళ్లడంతో 10 గంటలకు ఆపరేషన్ చేయగా 4 పిల్లలకు జన్మనిచ్చారన్నారు. ఒక్కొక్కరు కిలోకు పైగా బరువున్నారని అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. పుట్టిన పిల్లలను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. $10 లక్షలు ఒకరికి కేసు 10 लाख डेलीवरी బేబీస్ కొద్దిగా ఇది నిన్నటి నుంచి ఇంకా కంటిన్యూ చేస్తాం. బేబీస్ పుట్టడం చాలా రేర్ ఉంటుంది, చాలా రేర్ కేసు అనమాట. మనం 1 వీక్ నుంచి అబ్జర్వేషన్ చేసి తనకి పెయిన్స్ వస్తున్నాయి, ఇంకా ఉమ్మునీరు పోతుందని చెప్పి చేసాం. దానివల్ల కొంచెం 1 మంత్ ముందు చేయాల్సి వచ్చింది. తనకి నిన్న నైట్ నుంచి చాలా పెయిన్స్ వచ్చి ఉమ్మునీరు కారుతూనే ఉండడం వల్ల లక్కీగా అందరు బేబీస్ చాలా హెల్తీగా, మదర్ హెల్తీ ఉంది, బేబీస్ కూడా హెల్తీ ఉంది. 3 ఒక పాప 3 బాబులు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడంపై కేపీహెచ్బీలోని రోడ్డు నెంబర్ 1లో గల గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గొట్టిముక్కల వెంగళరావు, సత్యం శ్రీరంగం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా భారత్ జోడో యాత్ర విజయవంతం కావడంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుట్ర చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తున్నందుకే పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్నట్లుగానే రాహుల్ గాంధీపై జరుగుతున్న కుట్రలను కూడా తిప్పికొట్టడమే లక్ష్యంగా దేశ ప్రజలు ముందుకు రావాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీక్షలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు భారతీయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం, చీకటి రోజు, ఒక బ్లాక్ డే. ప్రజాస్వామ్య వ్యవస్థలోనే అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఈరోజు జరిగింది. మహాత్మా గాంధీ వారసుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక చిన్న మాటకి పరువు నష్టం దావా కేసులో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఒక చిన్న సెక్షన్లో దానిలో 2 సంవత్సరాలు జైలు శిక్షేస్తే 24 గంటలు గలవక ముందే పార్లమెంట్ నుంచి బహిష్కరించారు. పార్లమెంట్ నుంచి అనర్హులుగా ప్రకటించారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ అన్యాయం? న్యాయమని అడుగుతున్నాం మోడీని. ఈరోజు రాహుల్ గాంధీ గారు పారిపోతున్న దొంగలు నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి కొన్ని వందల మంది, దాదాపు యావత్ భారతదేశం అంతా కూడా చీకటి రోజుగా భావించాలి. అందరికీ తెలుసున్న విషయము, పార్లమెంట్లో రాహుల్ గాంధీ మీద పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఈ భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయము ప్రతి ఒక్కరు ఆలోచించుకునే అవసరం ఉంది. దాదాపు 2 సంవత్సరాల కిందట కర్ణాటకలో ఈ లలిత మోదీ ఇంకా ఈ మోదీ అనే పేరు ఇద్దరు బ్యాంకులలో కోట్లాది రూపాయలు డబ్బు తీసుకొని
విదేశాలకు పారిపోయి వాళ్ళు చేస్తున్న ఎంజాయ్కి మరి అక్కడ ఎలక్షన్ సభలో రాహుల్ గాంధీ గారు వెళ్ళినప్పుడు ఈ ఇద్దరు ఎవరో, ఈ ఇద్దరు వెనుక ఇంటి పేరు మోదీ అయింది, ఈ మోదీ ఉండి పేరుండి కారణం ఏందనేది అక్కడ మాట్లాడినందుకు మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు 1000 కిలోమీటర్ పాదయాత్ర ఈ దేశంలో చేసిండో అప్పటి సంధి వాళ్ళ గుండెల్లో రైలు పదుగెడుతున్నాయి. ఆ దుష్టచర్య వల్ల, ఆ ఫాల్తు కేసు వల్ల కోర్టు ద్వారా మరి వాళ్ళు శిక్ష విధిస్తూనే మళ్ళా కేసీఆర్ తెలంగాణ ఒక స్వర్ణ యుగమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సోమాజిగూడ డివిజన్లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు తెలియచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత, డి శ్రావణ్, హైదరాబాద్ లైబ్రరీ ప్రెసిడెంట్ ప్రసన్న, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ కిట్ ఇచ్చి ఆ బిడ్డ పెళ్లి పెద్దయ్యే వరకు ముఖ్యమంత్రి గారి విద్యార్థి ఇచ్చి ఆ బిడ్డ పెళ్లి అయ్యేటప్పుడు 1,16,000 రూపాయలు, 1,116,000 రూపాయలు ఈ సోమాజిగూడ డివిజన్లోనే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సుమారు 1000 మందికి ఇచ్చారు. నేను మా సంఘటన మొన్న దళిత బంధు ఇచ్చాను 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తే మళ్ళీ ఆ పైసలు మీరు కట్టేది లేదు. ₹1 మీకు మళ్ళీ పెళ్లి కట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం సోమాజిగూడ డివిజన్లో మొత్తం 1100 మందికి ఈ నియోజకవర్గం ఇస్తున్నాము. ప్రతి వారికి అర్హులైన ప్రతి కుటుంబానికి శానిటైజేషన్ పద్ధతి. సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ డిఎస్ చౌహాన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని అడిగిన వెంటనే కాలేజీ యాజమాన్యం సహకరించి 500 మంది స్టూడెంట్స్తో ఈ ప్రోగ్రాం నిర్వహించారు. వీరికి సైబర్ బుల్డింగ్, సైబర్ స్టాకింగ్, సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. అన్ని కాలేజీలలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తామని డీసీపీ చెప్పారు. కార్యక్రమంలో డీసీపీ అనురాధ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్, హయత్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నిరంజన్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ డిఎస్ చౌహాన్ గారు ఐపీఎస్ గారి ఇనిషియేటివ్ తోటి సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాంలలో భాగంగా సైబర్ బుల్లింగ్, సైబర్ స్టాకింగ్ మీద శ్రీ పల్లవి ఇంజనీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళ సహకారంతో వాళ్ళ కాలేజీ లోపల అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి డిసిషన్ తీసుకుని వాళ్ళకు ప్రపోజల్ పెట్టగానే వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేసినారు. ఈరోజు వెరీ హ్యూజ్ గ్యాదరింగ్, అబౌట్ 500 స్టూడెంట్స్, గర్ల్స్ అండ్ బాయ్స్ కలిపి మేము అడగగానే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయినారు. వితిన్ షార్ట్ టైం లోపల వాళ్ళు అరేంజ్ చేసినారు. మేము వచ్చి సైబర్ బుల్లింగ్, సైబర్ స్టాకింగ్తో పాటు సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ పిల్లలకి కలిగించడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలో సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ రాచకొండ కమిషనరేట్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో చైర్మన్ అయినటువంటి చౌహాన్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి గారు అండ్ డీసీపీ డాక్టర్ అనురాధ మేడం గారు మరియు ఏసీపీ వెంకటేశ్వర్లు గారు అండ్ అదర్ సిఐస్ అండ్ ఎస్ఐస్ ఆధ్వర్యంలో ఈరోజు మా యొక్క కాలేజీలో సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసినట్టయితే
చాలామంది ఈ సైబర్ క్రైమ్స్ వల్ల ఈవెన్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు కూడా మోసపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీని అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైన ఉద్దేశంతో ఈరోజు మా కాలేజీలో ఉన్నటువంటి దగ్గర 500 మంది స్టూడెంట్స్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అటెండ్ కావడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి వాళ్ళ యొక్క మెయిల్స్ కానీ వాట్సాప్స్ కానీ ఫోన్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ పైన ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేసినా వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో చాలా వివరంగా స్టూడెంట్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉపయోగకరంగా ఉండేట్టు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కాబట్టి మా మేనేజ్మెంట్ చైర్మన్ గారు అయినటువంటి మల్కా కుమరయ్య గారు, యశస్వి గారు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వారి తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ మా కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. బస్సుల్లో బహిరంగ ప్రదేశాల్లో దృష్టి మరల్చి దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లెపల్లికి చెందిన 7 సభ్యుల ముఠాలో ఒకరిని అరెస్ట్ చేశారు. ఇందులో కేఎస్ మకాన్ ప్రధాన సూత్రధారి అని 2000 నుంచి 2017 వరకు ఇతనిపై 17 కేసులు ఉన్నాయని ఈస్ట్ జోన్ డీసీపీ సునీల్ దత్ తెలిపారు. వారి నుండి మొత్తం 18.5 లక్షలు విలువ చేసే 343 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 25 దొంగతనాలకు పాల్పడినట్లుగా విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. ఇందులో హౌలీ అనే వ్యక్తి బంగారం గొలుసులను తెంపడంలో ఎక్స్పర్ట్ అని పోలీసులు మీడియాకు వివరించారు. ప్రవీణ్ రమేష్ వర్మ, రెసిడెంట్ ఆఫ్ షాలిబండ, హైదరాబాద్, అతను రిసీవర్. ఈ కేఎస్ మకాన్ అతనికి గ్యాంగ్తో రెగ్యులర్గా ఇది క్రౌడెడ్ ప్లేసెస్లో, స్పెసిఫిక్గా ఇది ఆర్టీసీ బస్ స్టేషన్ ఉన్నాయి, ఎంజీబీఎస్ బస్ షెల్టర్స్, బస్ స్టేషన్ ఉన్నాయి, ఎనీ క్రౌడెడ్ ప్లేసెస్లో ఇది రేకీ చేసి అక్కడ రెగ్యులర్గా ఇది దొంగ చేస్తున్నారు. బస్సులలో ఈ పిక్ పాకెట్ గ్యాంగ్ ఐడెంటిఫై చేసి ఇన్ఫర్మేషన్ మీద వీళ్ళు పట్టుకోవడం జరిగింది. దీంట్లో టోటల్గా 8 మెంబర్స్ ఇన్వాల్వ్ ఉన్నారు. దాంట్లో ఒక రిసీవర్ మరియు 7 అఫెన్స్ చేసేవారు. ఈ మెయిన్ లీడర్ కేఎస్ మఖాన్. ఇతనితో పాటు ఇతని అసోసియేట్స్ భోలా, మన్నన్, సికందర్, హీరా, బాక్రీ సికందర్ అండ్ ఖదీర్, వీళ్ళంతా కూడా మాంగర్ బస్తీకి చెందిన వాళ్ళు. వీళ్ళు ఈ అఫ్జల్ సాగర్ మల్లెపల్లి ఏరియా. అయితే వీళ్ళు ముందు నుంచి కూడా మకాన్కి ఒక 17 కేసులలో 2007 నుంచి 2017 వరకు కేసెస్ ప్రీవియస్ హిస్టరీ ఉంది. వీళ్ళు ముందు ఈ సినిమా థియేటర్స్ దగ్గర క్యూ లైన్స్ దగ్గర పిక్ పాకెటింగ్ చేస్తున్నారు. ఆ డబ్బులు సరిపోక మళ్ళీ ఈ కేసెస్ అయిన తర్వాత 2017 తర్వాత మళ్ళీ ఒక గ్యాంగ్ లాగా ఫామ్ చేసి బిజీగా ఉండే బస్ స్టేషన్స్, డిపోస్ దగ్గర వీళ్ళు లైక్ కుకట్పల్లికి వెళ్తారన్నమాట. కుకట్పల్లికి వెళ్ళి అక్కడి నుంచి బస్సు ఎక్కిన తర్వాత లోపల బస్ ప్యాసింజర్స్లో కొంత ఓల్డ్ ఏజ్ వాళ్ళు లేదా అంత అలర్ట్గా లేని వాళ్ళు, ఎవరైతే ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతారో అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ గ్యాంగ్లో ఉన్న మెంబర్స్ మకాన్ అండ్ 6 others వీళ్ళు ఆ పర్సన్ని చుట్టుముట్టి కుకట్పల్లిలో 50 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు. పేదల ఆరోగ్యం కొరకు భద్రత కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేసుకునేందుకు ముందస్తుగానే ఎల్ఓసి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని బీజేపీ సెంట్రల్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు ఆరోపించారు. హైదరాబాద్ బర్కత్పుర బీజేపీ సిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ రావు మాట్లాడుతూ హైదరాబాద్లో అంబర్పేట, ఉప్పల్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులను కేటాయించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి కేసీఆర్ ఓర్వలేకపోతున్నారని అన్నారు. అబద్దాల కొట్టు కల్వకుట్ల వారిదని మరోమారు నిరూపించుకున్నారని తెలిపారు. వచ్చే నెల 8న ప్రధాని మోడీ హైదరాబాద్కు వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నూతన పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు గౌతమ్ రావు తెలిపారు. పెన్షన్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు, అన్నీ కూడా 2-3 సంవత్సరాలు పెండింగ్ పెడతా ఉన్నాడు, జీతాలు పెండింగ్ పెడతా ఉన్నాడు, పెన్షన్స్ పెండింగ్ పెడతా ఉన్నాడు, మాటలు మాత్రం చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్రం నుంచి ముందుకు వచ్చి మేము ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నా లేకున్నా ఈ ప్రజలు భారతదేశంలో భాగం, భారతదేశంలో లభిస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రంలో కూడా లభించాలని ముందుకు వచ్చినప్పటికీ మోడీ ప్రభుత్వాన్ని ఇక్కడ పని కాకుండా అడ్డుకుంటున్నటువంటి దుర్మార్గపు పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఫ్లైఓవర్ గురించి లేకుంటే ఉప్పల్ ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతూ ఉందంటే మనం అర్థం చేసుకోవాలని 35 ప్రాజెక్టులు మేము కంప్లీట్ చేసామంటే ఇంత దుర్బుద్ధితోని ఒక వ్యవహారం నడుస్తుంది. ఈ రాష్ట్రంలో కేంద్రం ఒక టేకమిషన్ ప్రాజెక్టు కూడా ముందుకు పోతుందని చెప్పి ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. మొన్న కిషన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఇక్కడ సైన్స్ సిటీ నేను కావాలని చెప్పి ముఖ్యమంత్రికి నేను లెటర్ రాస్తే కూడా అక్కడ ల్యాండ్ కూడా ఇవ్వట్లేదని చెప్పి కేంద్రం సాంక్షన్ చేసినటువంటి సైన్స్ సిటీ కూడా ఈయన ఇక్కడ ల్యాండ్ ఇవ్వట్లేదు. అది కాకుండా ఇక్కడ G20 సంబంధించినటువంటి సమావేశాలు జరిగినప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి ఒక G20 సదస్సు జరుగుతూ ఉంటుంది దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంటాయి. కనీసం ఈ రాష్ట్రంలో వాటి గురించి మాట్లాడు. ఏదైతే ఈ రాష్ట్రంలో కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు, కేంద్రం చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నింటి గురించి కూడా వచ్చే మాసం అయితే ఏప్రిల్లో 22వ తారీఖు నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా కిషన్ రెడ్డి గారు ఇస్తారని చెప్పి కూడా వారు ప్రకటించడం జరిగింది. ఆ విధంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేసేటువంటి చేస్తున్నటువంటి దుర్మార్గ పాలనకు ప్రజలకు తెలియడానికి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 22వ తారీఖు కూడా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి జనరల్గా ఉన్నటువంటి మేధావులను కూడా పిలిచి ఆ యొక్క పవర్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. రాబోయేటువంటి మాసంలో 8వ నాడు కూడా ప్రైమ్ మినిస్టర్ గారు కూడా రాబోతున్నారు. వారు కూడా ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ శంకుస్థాపన, ఎయిమ్స్ యొక్క బిల్డింగ్స్ శంకుస్థాపన, ఏదైనటువంటి ప్రాజెక్టులు కూడా ఏవేవి కూడా చేపడుతున్నారు. 8వ నాడు కూడా వారు కూడా ప్రారంభించబోతున్నారు. కాబట్టి ఇక్కడ నేషనల్ హైవేస్ కానివ్వండి, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి అంబర్పేట ఫ్లైఓవర్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే భారతీయ జనతా పార్టీకి, మోడీ గారి నాయకత్వానికి పేరు వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. యొక్క అడ్డుకోవడానికి ఈ యొక్క కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ప్రజలు అర్థం చేసుకొని వారు మాట్లాడుతున్నటువంటి అబద్ధాల మాటలు కూడా ప్రజలకు మీ ద్వారా తెలియజేయడానికి ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. అబద్ధాలు మాట్లాడదని చెప్పి నేను కేటీఆర్కు వినయించుకుంటాను. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, మోడీ హటావ్ దేశ్ బచావ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మురళీ నాయక్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశాన్ని దోచుకు తింటున్న వారిని వదిలిపెట్టి రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని అన్నారు. అదేవిధంగా నెలకొలు కిసాన్ జిల్లా అధ్యక్షుడు తోటంకన్న గారి కూర్చోవలసిన జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై మేము డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి గారి, భరత్చంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడము, అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ను సస్పెండ్ చేయడం వెనకాల ముఖ్య ఉద్దేశంతో కనుక్కుందామనే ఉద్దేశంతో ఈరోజు మేము మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మేము ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు మా మండల పార్టీల అధ్యక్షులందరూ ఈరోజు వచ్చి ధర్నాను విజయవంతం చేయడం జరిగింది. మోదీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
గవర్నమెంట్లో పట్టందారులు పెత్తందారులకు వాళ్లకు ప్రభుత్వ ఖజానానిచ్చి డొల్ల కంపెనీలకు వాళ్ళు 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దేశ ఆర్థిక వ్యవస్థను అన్నిటినీ వాళ్ళు కుదింప చేయడం జరిగింది. కాబట్టి వారు మోడీ గారు అదాని అంబానీలకు కొమ్ము కాస్తూ ఉన్నాడు. మోడీని ఏమన్నా పడతా ఉన్నాడు కానీ అదానిని అంటే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాడు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సెషన్లో అదాని మోడీల బంధాన్ని వారు ప్రశ్నించడగా దేశ ప్రజలందరూ వాళ్ళని రాజకీయంలో ఉన్నటువంటి పార్టీలందరూ మోదీని అవమానిస్తున్నా కూడా మోడీ అదానిని కొమ్ముగాస్తూ ఉన్నాడు. దేశాన్ని ఐక్యత చేయాలి, దేశం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి తెలిసి వారు మోదీ అదాని అంబానీలను వారి గురించి వాళ్ళు ఎక్కడ లేవనెత్తని ఉద్దేశంతోనే ఈరోజు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడము, అలాగే వారి ఎంపీ సభ్యతను కూడా అర్హత వేటు గురి చేస్తే దేశ ప్రజలందరినీ మనం పక్కదారిన పట్టించిన ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళు చేయడం, ఈ చర్యను మేము హేయమైన చర్యగా మేము పరిగణిస్తూ దొంగలను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. అందుకనే నేను ఒకటే అడుగుతాం, మీరు ప్రజల పక్షాన ఉంటారా, దేశాన్ని దోచుకున్న మోడీల పక్షాన ఉంటారా, ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. దానికోసమే ఈ దీక్ష చేస్తున్నాం. ఇది శురువాత్ మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చైతన్యం చేస్తాం. మోడీ చేస్తున్నటువంటి అరాచకాలు, అమిత్ షా కట్టబెడుతున్నటువంటి విధానాలు, తద్వారా సామాన్యులు జరుగుతున్నటువంటి ఇబ్బంది ఒక్కొక్క రంగంలో ఇవాళ ఫుడ్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి గోడౌన్లు అదానికి ఇవ్వడం వల్ల రైతులకు జరుగుతున్న నష్టం ఏంది, సామాన్యులకు జరుగుతున్న నష్టం ఏంది. ఇవాళ మొత్తం పోర్టులు ఎయిర్పోర్ట్లు అదానికి ఇవ్వడం వల్ల ఇవాళ సామాన్యుడు మిడిల్ క్లాస్ ఇల్లు కట్టుకోవాలంటే పడుతున్నటువంటి కష్టాలు ఏంది, ధరలు ఎట్లా పెరుగుతున్నాయి. ఇవాళ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద ప్రపంచమంతా ధరలు తగ్గిన ఇవాళ అంబానీకి ఇచ్చినటువంటి రాయితీల వల్ల దేశ ప్రజలకు ఎట్లా నష్టం జరుగుతుందో ఇవన్నీ కూడా ఇంటింటికి ప్రచారం చేస్తాం. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసుకున్న అరాచకాల నుంచి దేశాన్ని కాపాడతాం. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని భారతీయ జనతా కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. వారిని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలని అన్నారు. ఇదే డిమాండ్తో హైదరాబాద్ బషీర్బాగ్లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కమిషనర్కు అందజేశారు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానతో పంటలు నష్టపోయి రైతాంగం తీవ్రంగా దెబ్బతిన్నదని మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రధానంగా మిర్చి, మొక్కజొన్న, వరి, పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిని రైతులకు నష్టం కలిగిందన్నారు. దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేయడానికి ఒక ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో సర్వే నెంబర్ వారీగా, రైతుల వారీగా నష్టాన్ని అంచనా వేసి ఒక సమగ్రమైన నివేదిక రూపొందించి నష్టపోయిన రైతాంగానికి వరికి ఎకరానికి 50,000 చొప్పున 15 రోజులలో రైతులకు చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసినటువంటి అకాల వర్షాలు, వడగండ్ల వానతోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా మిర్చి, మొక్కజొన్న, వరి, పండ్ల తోటలు, కూరగాయలు విపరీతంగా ధ్వంసమైనటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన మేము రాష్ట్రం అంతా పర్యటించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు ఎక్కడ కూడా పంట నష్టాన్ని నమోదు చేయకపోవడం అనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి గారు పర్యటిస్తూ కూడా వారు ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి ప్రకటన చేశారు. అయితే ఆ 10,000 రూపాయల నష్టపరిహారం రైతులకు ఎటువంటి సందర్భంలో కూడా సరిపోయేటువంటి అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా పక్షాన మేము 50,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ ఉన్నారు 10,000 రూపాయల నష్టపరిహారం. అది ఏ మూలకు కూడా సరిపోదు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేస్తే తెలంగాణలో దాన్ని సైంధవ పాత్ర పోషించి అడ్డుకోవడం వల్ల ఇలా రైతులకు ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆదుకునేటువంటి అవకాశాన్ని కోల్పోయాం. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గుజరాత్లో అమలు కావట్లేదని. హరీష్ రావు గారు తెలుసుకొని మాట్లాడాలి. అక్కడ స్థానిక పరిస్థితుల దృష్ట్యా అక్కడ విజయ్ రూపానీ గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కిసాన్ సహాయ యోజన పేరుతో బీమా పథకాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను కిసాన్ మోర్చా పక్షాన, రైతుల పక్షాన, ఇలా కేసీఆర్ గారు ఈ ప్రభుత్వం తరఫున ఏ రకమైన పంటల బీమా యోజన తీసుకొచ్చారని అమలు చేస్తా ఉన్నా. పంటల బీమా అమలు చేయబడినటువంటి పాపం కారణంగానే ఇలా రైతులు తీవ్ర రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఇచ్చినటువంటి 3,000 కోట్ల రూపాయలతోటే
మీరు ఇస్తానుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ప్రతి ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున వరికి ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున 15 రోజుల లోపల చెల్లించాలి. అదేవిధంగా తోటలు, పండ్ల తోటలు, తర్వాత కూరగాయలు ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. మిర్చి దెబ్బతిన్నది. వాటన్నిటి కూడా ప్రస్తుతం యొక్క మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఎంత రేటు ఉందో ఆ రేటు ప్రకారంగా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, 15 రోజుల లోపల ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షాన్ని హెచ్చరిస్తున్నాం. లేనట్లయితే రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో ఈ యొక్క నష్టపరిహారాన్ని రైతులకు అందే వరకు కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా రైతుల పక్షాన ఉంటాయి పోరాడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరిస్తా ఉన్నాను. రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేలా మోటార్లకు మీటర్లు పెడుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నీలం సుహాసిని దుర్గేషు, వైస్ చైర్మన్గా రవిగౌడ్ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దయచేసి చప్పట్లు కొడితే చాలా సంతోషం ఉంటుంది. మనలకు మనం ఇది నిజమా కాదా? గౌరవ పెద్దలు మాట్లాడే వాళ్ళు ఈ ఆరుగురికి ఎట్టి పరిస్థితుల్లో ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. మీ అందరి అభిమాన పాత్రుడు రోడ్ల మీద వచ్చి చౌకబారు రాజకీయాలు చేసే బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. పక్కనే కాంగ్రెస్, మన పక్కనే ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉంది. అక్కడ ఒక రైతు బంధు వస్తుందా, రైతు బీమా వస్తుందా, ఒక కళ్యాణ లక్ష్మి వస్తుందా, ఒక కేసీఆర్ కిట్ ఇస్తున్నారా? అక్కడ లేకుండా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు అని అడుగుతున్నాం. బీజేపీ అడ్డంగా అధికారం ఇచ్చిన ప్రజలు సగం అయితే సగం అడ్డదారిన అధికారంలోకి వచ్చింది. 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కడైనా రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి లాంటివి ఇస్తుందా? మరి అంతకంటే ఏం పొడుస్తామని, ఏం బాగు చేస్తా అని ఇక్కడికి వస్తున్నావో మరి ప్రజలకు సమాధానం చెప్పాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ పార్టీకి అడ్డమైంది. తెలంగాణలో ఎంతమంది రోడ్ల మీద తిరిగి ఎంత గీచి అరిచినా అధికారం రాదు. కాబట్టి కేసీఆర్ గారిని ఎట్లా దెబ్బతీయాలి, ఎట్లా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకు ఆయుధం కవిత గారి మీద కేసు పెట్టడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒకే కాన్పులో 4 పిల్లలకు జన్మ. రాజన్న సిరిసిల్ల జిల్లా పీపుల్స్ హాస్పిటల్లో అద్భుతం. రాహుల్ పై వేటుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకుల సత్యాగ్రహ దీక్ష. బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన నేతలు. కేసీఆర్ తెలంగాణ ఒక స్వర్ణ యుగము. ఆత్మీయ సమ్మేళనంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం. హాజరైన డీసీపీ అనురాధ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.